ఆల్రెడీ కాంబినేషన్ లవ్ స్టోరీలో చూసాం అండ్ ఇప్పుడు తండేల్లో మీ ఫీలింగ్స్ మాతో పంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. కెన్ యూ పాస్ ద మైక్ ప్లీజ్? ఏం లేదండి, సాయి పల్లవి గారు అండ్ నాగ చైతన్య గారు వాళ్ళ కెమిస్ట్రీ అయితే లవ్ స్టోరీ దగ్గర నుంచి చూస్తూ వస్తున్నాము. అంటే నాకు తెలిసి ఈ మధ్యలో ద బెస్ట్ పేర్ వాళ్ళిద్దరు స్క్రీన్ మీద ఉన్నారంటే అలాగా స్క్రీన్ అలా లాక్ చేసేస్తున్నారు వాళ్ళిద్దరు. నాకు తెలిసి ఇంత హిట్ పేరు ఈ మధ్యలో ఎక్కడ ఈ మధ్య కాలంలో అయితే చూడలేదు. నిజంగా వాళ్ళిద్దరికీ కూడా కిడోస్. అండ్ ఇంకొకటండి, అటు గీతా ఆర్ట్స్ అయినా GA2 అయినా ఏది తీసుకొచ్చినా సూపర్ డూపర్ హిట్లు కొడుతున్నారు. ఇండస్ట్రీలోకి ఎవరైనా రావాలంటే ఆ సక్సెస్ మంత్ర ఏంటో తెలుసుకోవాలని వెయిట్ చేస్తుంటారు. ఒక మాటలో చెప్పాలంటే ఏమంటారు? అరవింద్ గారి దగ్గర ఒక 10 సంవత్సరాలు చేస్తే అన్నీ వచ్చేస్తాయండి మొత్తం. దానికి పెద్ద మంత్రం ఏం లేదు. అంటే ఆయనే వికీపీడియా అంటారనమాట. అర్థమైపోయింది. ఆ సక్సెస్ మంత్రాస్ మొత్తం అక్కడ ఆయన చూసి నేర్చేస్తారు. వికీపీడియా, గూగుల్, అన్ని స్పిన్ అన్ని మొత్తం. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ వాస్ గారు. మెనీ కంగ్రాచులేషన్స్ టు యూ వన్స్ అగైన్. ఇప్పుడు అరవింద్ గారి దగ్గరికి వెళ్దాం. ఇంత మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి అరవింద్ గారు, చైతన్య గారికి హిట్ ఇచ్చారు, అఖిల్ గారికి హిట్ ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ కింగ్ నాగార్జున గారితో ఏదైనా మాస్ యాక్షన్ రొమాంటిక్ సినిమా ఏదైనా చేసే ఆలోచన ఉందా త్వరలో? ఎగ్జాక్ట్గా మీరు చెప్పినట్టు కాదు, కానీ ఇంకొక మంచి కథ తయారవుతుంది. కానీ వారితో ఉంటుందండి. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టేసి బోల్డ్ అంత ప్రాఫిట్ ఉంది కదా, మీ ప్రాఫిట్ ఈ సినిమా యూనిట్ లో ఎవరితోనైనా షేర్ చేసుకోవాలంటే ఎవరితో షేర్ చేసుకుంటారు? వాసుతో. సార్ నేను ఇంకా ప్రశ్న పూర్తి చేయలేదు సార్, తప్పించేసుకున్నారు. వాసు గారు తప్పించి ఇంకెవరితోనన్నా ఆ ప్రాఫిట్ షేర్ చేసుకోవాలంటే ఎవరికి ఇస్తారు ఆ ప్రాఫిట్? మా అబ్బాయిలకండి. పల్లవి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఆ ప్రాఫిట్ తో ఇంకొక మంచి ఫిల్మ్ చేస్తారు అతను. వావ్, కరెక్టే కదా? అంతే అంతే, ఇంకా దాని తర్వాత క్వశ్చన్స్ ఏం లేవు, చంపేశారు. కాదు, ఇంకొకటి మీరు గమనిస్తే, ఇందాక ఇవిడ మాట్లాడినప్పుడు మీరు ప్రాపర్ గా గమనిస్తే, చూసినప్పుడు చేసినప్పుడు అని వస్తుంది చూడండి ఆవిడకి. శ్రీకాకుళం నీళ్ళు పడ్డాయండి. అది నీళ్ళు పడ్డం కాదండి, అది ఇవిడ ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది, అంతా అయిపోయింది. బట్ పల్లవి గారు, మీ క్వశ్చన్ ఏంటంటే, ఒక సన్ స్క్రీన్ తో వెళ్ళి సినిమా మొత్తం చేశారంటే అసలు ఏం జరిగింది? టెల్ us about your favorite moments from తండేల్. మీ ఫేవరెట్ మూమెంట్స్ ఆఫ్ తండేల్ మాతో ఏమైనా పంచుకోవాలనుకుంటున్నారా? ఆఫ్ స్క్రీన్ యాక్చువల్లీ మానిటర్ వెనక మేము చాలా జోవియల్ గా చాలా హ్యాపీగా ఉన్నామా. అలా ఒక సెట్ ఉండడం చాలా రేర్. ఈగో ఏం లేదు, అందరూ చాలా ఏదో ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక ఫిల్మ్ చేసినట్టు ఉంటుంది. ఈవెన్ అరవింద్ గారు వస్తే కూడా అలానే ఉంటుంది. దర్ ఇస్ అబ్సల్యూట్లీ ఒక ఫీలింగే లేదు మనం చాలా సీరియస్గా ఏదో టెన్షన్తో ఉన్నాము. ఎందుకంటే మన డైరెక్టర్కి ఉన్నారు కదా, చాలా కూల్గా, ఎంత ఒక పెద్ద విషయం ఇదేనా ఏంటి ఇలా అయిపోయింది అంటే కూడా తను చాలా కామ్గా ఉండి ఒక సొల్యూషన్ ఇస్తారు. సో కాదు, ఇంకా మమ్మల్ని స్పెషల్గా ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, మూవింగ్ బోట్లో స్టెప్పులు వేస్తున్నారు, శాండ్ మీద స్టెప్పులు వేస్తున్నారు అండ్ ప్రతి చోట స్టెప్పులు వేస్తూ కనిపించారు. అసలు హౌ ఇస్ దట్ పాసిబుల్ అండి? ఆవిడ వదిలితే గాల్లో కూడా ఇప్పుడు స్టేజ్ మీద వేస్తారు చూస్తున్నాడు. ఒకసారి చూడండి, స్టేజ్ మీద శ్రీకాకుళం నేల మీద సాయి పల్లవి గారి స్టెప్ ఒక్కసారి ఇలా చెప్పియే నన్ను ఆ నేల మీద ఆ నీళ్ళ మీద అన్ని చేపించారు. కాదండి, కాకపోతే మీరు డాన్స్ చేస్తే మా వాళ్ళంతా ఇప్పుడు గాల్లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మీరు అందరూ ఓ అరిస్తే ఆవిడ చేస్తుంది. కాదు, ఇంకొంచెం ఎక్కువ నాయిస్ చేస్తే చైతన్య గారు పల్లవి గారు ఇద్దరు ఇద్దరు హైలసా నమో నమ శివాయ సాంగ్ ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ప్లీజ్ నమో నమ శివాయ సాంగ్ ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి చైతన్య గారు పల్లవి గారు ఇద్దరు కలిసి డాన్స్ చేయాలంటే కమ్ ఆన్ మేక్ సమ్ నాయిస్.